గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యు ఆల్? ఐ యామ్ ఫైన్ సార్. ఓకే, వెరీ గుడ్. నేను కూడా బాగున్నాను. ఐ యామ్ ఆల్సో ఫైన్. సరే, అయితే పిల్లలందరూ మీ తెలుగు టెక్స్ట్ బుక్ తీయండి అమ్మా. పేజ్ నెంబర్ 52, 52 పేజ్ తీయండి. ఏం పేరు పాఠం పేరు? ఏం పేరు? పద్యరత్నాలు. మనం 3 పద్యాలు చెప్పుకున్నాం కదా. ఈవేళ ఇంకొక 3 పద్యాలు చెప్పుకున్నాం. సరేనా? ఒకసారి చూడండి అందరూ. 4వ పద్యం చూడండి. నేను ఎలా చెప్తున్నానో మీరు కూడా అలాగే చూడాలి. తర్వాత మీరు ఇంటి దగ్గర నేర్చుకునేటప్పుడు ఇదే నేను ఎలా చెప్తున్నానో మీరు కూడా అలాగే చెప్పాలి. మచ్చిక లేని చోట, అనుమానము వచ్చిన చోట, మెండుగా ఉచితులున్న చోట, గుణ కోవిదులుండని చోట, విద్యకు మెచ్చని చోట, రాజు కరుణించని చోట, వివేకులుండిరే నచ్చట మోసమండ్రు, సుగుణాకర పెమ్మయ సింగధీమణి. చాలా మంచి పద్యం. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మచ్చిక లేని చోట, అనుమానము వచ్చిన చోట, మెండుగా గుచ్చితులున్న చోట, గుణ కోవిదులుండని చోట, విద్యకు మెచ్చని చోట, రాజు కరుణించని చోట, వివేకులుండిరే నచ్చట మోసమండ్రు, సుగుణాకర పెమ్మయ సింగధీమణి. దీని భావం చెప్తున్నాను చూడండి. చొరవ లేని చోట, సందేహం ఉన్న చోట, చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట, గుణం తెలుసుకునే పండితులు లేని చోట, విద్యను మెచ్చుకోని చోట, రాజు దయలేని చోట, వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు. ఓకేనా? మనం ఎక్కడెక్కడ ఉండాలో అప్పిచ్చువాడు వైద్యుడు పద్యంలో చదువుకున్నాం. అప్పిచ్చువాడు ఉండే చోట, వైద్యుడు ఉండే చోట ఉండాలని. కానీ తెలివైన వాళ్ళు ఎక్కడ ఉండాలి కంటే, అంటే కొంచెం తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి కంటే ఎక్కడ ఉండకూడదు చెప్తున్నారు. ఫస్ట్ చొరవ లేని చోట అంటే అందరూ నలుగురు కూడా చూడండి. మన పల్లెటూరులో అందరూ ఎలా పిలుచుకుంటాం, మీ పక్క వాళ్ళనే. వేరే వేరే టౌన్స్ ఉన్నాయనుకోండి, సిటీలు ఉన్నాయనుకోండి, సిటీలో ఎవరో పక్క వాళ్ళనే ఆంటీ అంకుల్ అని చెప్పి దగ్గరగా వచ్చి మాట్లాడుకోరు. ఎవరిల్లు వాళ్ళది, ఎవరు కూడా వాళ్ళది. కానీ పల్లెటూరులో చక్కగా ఒకరికొకరు ఎలా మాట్లాడుకుంటారు, పిన్నని, అత్తని, మావయ్యని, బాబాయ్యని పలకరించుకుంటారు కదా. చొరవగా ఉంటారు అందరూ, ఒకరికొకరు దగ్గరగా ఉంటారు. చొరవ లేని చోట అలా ఎవరో పలకరించుకోవట్లేదు అనుకో, అలాంటి చోట ఉండకూడదు. అలాగే సందేహం ఉన్న చోట, సందేహం అంటే డౌట్స్, అస్తమానం మనం ఏం చేస్తున్నామని చెప్పి మన మీద అనుమానం కూడా పెట్టి చూస్తుంటారు కొంతమంది, అలాంటి చోట కూడా ఉండకూడదు. చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట, అస్తమానం గొడవలు పెట్టుకుంటుంటారు కొంతమంది, అలాంటి చోట, గుణం తెలుసుకునే పండితులు లేని చోట, మనకు మంచి చెట్లన్నీ చెప్పేవాడు ఉంటారు కొంతమంది, అలాంటి పండితులు లేని చోట, విద్యను మెచ్చుకోని చోట, మనకి ఎంత బాగా చదువు వచ్చి మనకి మంచి మార్కులు వస్తున్నా సరే మనం మెచ్చుకోరు కొంతమంది, పులి మొత్తం అనుకోని, అలాంటి చోట, రాజు దయలేని చోట, మన పై వాళ్ళు ఇది జరిగితే రాజులు ఉండేవారు, ఆఫీసర్ వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు మనం సరిగ్గా పట్టించుకోవట్లేదు అనుకో, అలాంటి చోట, వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు. బాగా తెలివైన వాళ్ళు ఉంటే అలాంటి చోట వాళ్ళకి ఏమీ ఉపయోగం ఏమి ఉండదు, వాళ్ళకి ఏమీ లాభం ఉండదు అన్నమాట. అందుకని వాళ్ళు ఇలాంటివన్నీ ఎక్కడైతే ఉన్నాయో అలాంటి చోటకి వెళ్ళిపోమని చెప్తున్నారు. అంటే చెడ్డ వాళ్ళ దగ్గర ఎప్పుడు మనం ఉండకూడదని చెప్పడం. ఓకేనా? సరే, 5వ పద్యం చూడండి. నిజము మీద భూమి నిలబడి ఉండును, సత్యవాక్కు వలన జనత నడుచు, సత్యమొకటి పాప సంహారమును చేయు, కాళికాంబ హంస కాళికాంబ. మళ్ళీ చూద్దాం చూడండి. నిజము మీద భూమి నిలబడి ఉండును, సత్యవాక్కు వలన జనత నడచు, సత్యమొకటి పాప సంహారమును చేయు, కాళికాంబ హంస కాళికాంబ. ఈ పద్యం రాసిన పోతులూరి వీరబ్రహ్మం గారు. ఆ లాస్ట్ లైన్ ఉంది కదా, కాళికాంబ హంస కాళికాంబనే. సుమతి శతకంలో చివరి సుమతి అని వస్తుంది కదా, వేమన శతకంలో విశ్వదాభిరామ వినుర్వేమ అని వస్తుంది కదా. అలాగే పోతులూరి వీరబ్రహ్మం గారు రాసిన పద్యంలో లాస్ట్నే కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ యొక్క అర్థం చెప్తున్నారు భావం. నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది, సత్యవాక్కు వల్లనే జగతి నడుస్తుంది,
సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి. నిజం మీద భూమి నిలబడి ఉంటుంది. ఇప్పుడు మనం అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలంటే ఏం చెప్తాం? అందరూ నిజమే చెప్పాలంటాం. కానీ ఏం చేస్తుంటాం? జనరల్గా అబద్ధం చెప్తూ ఉంటాం. ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. చూడండి, నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది. ఎప్పుడైనా మనం నిజం చెప్పామనుకో, మనం ఆ విషయం మర్చిపోయినా ఎప్పుడైనా ఎవరైనా జ్ఞాపకం చేశారనుకో మళ్ళీ నిజమే చెప్తాం, అది వరకు జరిగింది కదా. అదే ఇప్పుడు అబద్ధం చెప్పామనుకోండి, కొంతకాలం తర్వాత ఎవరైనా అడిగారు అనుకోండి, ఇప్పుడు చెప్పిన అబద్ధం మర్చిపోతాం, మర్చిపోయి మళ్ళీ ఇంకో అబద్ధం చెప్తాం. అందుకని నిజం చెప్పామనుకోండి ఎప్పుడు కూడా గుర్తుంటుంది, అది మర్చిపోం. ఒకవేళ మర్చిపోయినా మళ్ళీ అదే మాట మనకు గుర్తుకొస్తుంది తప్పించి రెండో మాట గుర్తురాదు కదా. అందుకని ఎప్పుడు కూడా నిజమే చెప్పాలి. సత్యవాక్కు వల్లనే జగత నడుస్తుంది. ప్రపంచం అంతా కరెక్ట్ మాట ఎవరైతే మాట్లాడారో, నిజం ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళ వల్లే ప్రపంచం నడుస్తుంది అని చెప్తున్నారు. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి. మనం గుళ్ళో వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటాం, అవి ఇవి అన్ని పనులు చేస్తాం. దానివల్ల పాపాలు పోయినా పోపాలని చెప్పలేం. కానీ ఓకేనా, కానీ నిజం మాట్లాడతాం మనం, ఎప్పుడు సత్యాన్ని మాట్లాడతాం మనకు ఖచ్చితంగా పాపాలన్నీ పోతాయి. పాపాలన్నీ పోవడం అంటే ఉంది, సత్యం మాట్లాడితే మనం ఏ పని ఏ తప్పుడు పనులు చెయ్యం, కరెక్ట్గా ఉంటాం కాబట్టి మనకి ఎటువంటి పాపాలు రావు అని అర్థం. ఓకేనా, సరే. తర్వాత చూడండి, 6వ పద్యం చూడండి. ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబునకు దానురులకు అవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఓకే, ఇది కూడా చాలా బాగుంది పద్యం చూడండి. ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబునకు ఆ నరులకు అవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అన్నారు. దీని యొక్క భావం చూడండి. ఓ రాజా, ఇతరులు ఏ పని చేస్తే తన మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకుండామే అన్ని ధర్మ మార్గాల్లోనూ గొప్పది. చూడండి, మనం ఎవరికైనా ఏదైనా బాధ కలిగించామనుకో, మనకు ఎవరైనా బాధ పెట్టారనుకో, మనం ఏడుస్తామో ఏడమా? బాధపడతాం కదా. అంటే ఎదుటి వాళ్ళు మనకి చెడ్డ పని చేయడం వల్ల మనం బాధపడ్డాం కదా. మనం అలాంటి పని ఎప్పుడు ఎదుటి వాళ్ళకి చేయకూడదు. ఎదుటి వాళ్ళు మన అన్న బాధ పెడితే మనం ఎంత బాధపడతామో, మనం ఎదుటి వాళ్ళు బాధపడితే వాళ్ళు కూడా అంతే బాధపడతారు కదా. అందుకని మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు బాధపడేటటువంటి పని చేయకూడదు. ఎదుటి వాళ్ళు మన ఈ పని చేస్తే నేను బాధపడతాను అని అనుకున్నారు అనుకోండి, అలాంటి పని మన మనసులోకి వస్తే ఆ పని మనం ఎదుటి వాళ్ళకి ఎవరు కూడా మనం చేయకూడదు. మనం ఏ పని చేయడం వల్ల బాధపడతామో అలాంటి పని ఇతరులకు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఓకేనా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొట్టారనుకోండి, మీకు దెబ్బ తగ్గుతుంది, ఏడుస్తారా ఏడవరా? కొడితే ఏడుస్తాము అన్నప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఎవరైనా కొడితే వాళ్ళు కూడా ఏడుస్తారు కదా. మిమ్మల్ని ఎవరైనా కొడితే మీరు ఏడుస్తారు, బాధపడతారు. కాబట్టి అలాంటి పని మీరు ఎవరిని చేయకూడదు. అంటే మీరు ఎవరిని కూడా కొట్టకూడదు. ఓకేనా, అలాగే ఏ పని అయినా సరే. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఎవరైనా దొబ్బేశారు అనుకోండి, మీరు అయ్యో నా దగ్గర డబ్బులు పైన ఏడుస్తారు కదా, అవునా కదా. అలాగే మీరు కూడా ఎదుటి వాళ్ళ దగ్గర ఏది కూడా దొంగతనం చేయకూడదు. ఓకేనా, ఎవరైనా మీరు ఏదైనా విషయం అడిగిన అబద్ధం చెప్పారనుకోండి, మీరు ఎంతో బాధపడతారు, అవునా కదా. అలాగే ఎదుటి వాళ్ళకి మీరు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. అంటే ఎదుటి వాళ్ళు మనకి ఏ పని చేస్తే మనం బాధపడతామో అలాంటి పని మనం ఎదుటి వాళ్ళకి చేయకూడదు. ఓకేనా, 3 పద్యాలు ఒకసారి చూడండి, మళ్ళీ చదువుతాను. మచ్చిక లేని చోట అనుమానము వచ్చిన చోట మెండుగా గుచ్చితులున్న చోట గుణ కోవిదులుండని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకులుండిరే నచ్చట మోసమండ్రు సుగుణాకర పెమ్మయ సింగధీమణి. నిజము మీద భూమి నిలబడియుండును సత్యవాక్కు వలన జనత నడుచు సత్యమొకటి పాప సంహారమును చేయు కాళికాంబ హంస కాళికాంబ. 3వ పద్యం. ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబునకు ఆ నరులకు అవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఓకే, ఈ 3 పద్యాలు కూడా రాసిన వాళ్ళు ఒక్కరోజు చాటుకు. చాటుకు అంటే మనిషి పేరు కాదు, ఓకేనా, అప్పటికప్పుడు మాట్లాడేటటువంటి మాటలనే. ఓకేనా, అది ఎవరు మనిషి చాటు అంటే మనిషి పేరు కాదు, చాటు పద్యాలు అంటారు. అప్పటికప్పుడు మాట్లాడేటువంటి పద్యాలు ఎవరు రాశారో తెలియదు, ఎవరో రాసుకుంటారు వాటిని. అలాగే రెండోది ఎవరు రాశారు?
పోతులూరి వీరబ్రహ్మం గారు. పోతులూరి వీరబ్రహ్మం ఈయన రాశారు. మూడో ఎవరు రాశారు? తిక్కన గారు రాశారు. తిక్కన గారు అంటే ఎప్పుడో చాలా పూర్వకాలమైన 12వ శతాబ్దం, ఇప్పటికీ సుమారుగా 800 సంవత్సరాల క్రితం ఉన్నాడు ఆయన. ఆయన చెప్పారు ఆ మాట, ఎదురు వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఏదైతే చేస్తే మంచి అనుకుంటారో మనం కూడా ఎదురు వాళ్ళకి అదే చేయాలి. ఎదురు వాళ్ళ ద్వారా మనకి ఏది జరిగితే మనం సంతోషపడతామో ఎదురు వాళ్ళకి అదే చేయాలి. ఎదురు వాళ్ళు మనకి ఏది చేస్తే మనం బాధపడతామో ఎదురు వాళ్ళకి మనం అది చేయకుండా ఉండాలి అని చెప్పారు. ఓకేనా? మిగిలిన 3 పద్యాలు రేపు చెప్తాం. ఓకేనా? బై చిల్డ్రన్.